వెల్కమ్ టు హృతి ఫ్యాషన్స్. అండ్ ఇవాళ వచ్చి మన కలెక్షన్ నేను ఆ, మన శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్సీ శారీస్కి ఏ హిప్ బెల్ట్స్ వేసుకుంటే కరెక్ట్గా సూట్ అవుతాయి, లైక్ పట్టు చీరలకి వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఫ్యాన్సీ శారీస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ అవే. సో నేను వన్ బై వన్ మీకు చూపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మొత్తం చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాషన్స్ తీసుకొస్తున్నాను. లైక్ ఎలా వేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి అన్నీ చూపిస్తాను నేను మీకు. సో మీరు ఒకసారి చూడండి, చూసి మీరు కూడా ఇలానే పాసిబుల్ అవుతే ఇలా తీసుకొచ్చుకోండి, ఓకేనా. ఇవి వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్, లైక్ అరౌండ్ 30 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళు ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నప్పుడు ఊరికే ఇట్లా ఫాలింగ్ అట్లా అవుతున్నప్పుడు మనం ఇలా వేసుకున్నాం అనుకో, హిప్ బెల్ట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి మీరు ఈ టిప్. ఇది వచ్చేసి మనకి ఇట్లా మొత్తం వైట్ స్టోన్స్ వచ్చేసి అక్కడక్కడ రెడ్ గ్రీన్ స్టోన్స్ అలా ఇచ్చారు. హిప్ చైన్ మోడల్ ఇది. సో మనము ఇలా చైన్ వేసుకున్నాం అనుకోండి సారీ, ఇలా చైన్ మోడల్ కూడా ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. సో ఈ చైన్ మోడల్స్లోనే మనకి సైజెస్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఒకటి స్మాల్, మీడియం అలా, అదేమో మీడియం సైజు. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దది దానికంటే. అన్ని స్టోన్స్ లైక్ నవరత్నం స్టోన్స్ అంటారు కదా, అలా రెడ్, గ్రీన్, వైట్, మెరూన్ కలర్ స్టోన్స్. సో మల్టీ కలర్ అనమాట. మనం ఏ శారీ వేసుకున్నా ఇలాంటివి పేరప్ చేయొచ్చు. సో మీరు ఇలాంటి ఒకటి కొనుక్కొని పెట్టుకున్నారనుకో, ఏ శారీ కన్నా ఫ్యాన్సీ శారీస్కి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఓవర్గా మనము పట్టు చీరలకి పెద్ద పెద్ద వడ్డానాలు ఇస్తాం కదా, అవి ఫ్యాన్సీ శారీస్కి సెట్ అవ్వవు. సో ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా బాగా సెట్ అవుతుంది. అండ్ మనకి వేసుకొని ఊరికి శారీ ఊడిపోతుంటే పిల్లల్లా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. సో ఇలా యూజ్ చేయొచ్చు. ఇది ఒక వెరైటీ. అండ్ ఇంకొకటి చాలా సన్నగా అండి, అసలు కనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకో ఇలా వస్తుంది. నేను ఇది దాదాపు ఒక 2-3 years నుంచి వాడుతున్నాను. అంత మంచిగా ఉంటుంది ఇదైతే. ప్రతి దానికి వేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకుంటే మనకు ఊడుతుంది అనే భయం ఉండదు. శారీస్ అలా మంచి కట్టుకొని రాని వాళ్ళు కూడా ఇది ఇలా వేసేసుకొని ఇవి పెట్టుకుంటే మాత్రం ఉండిపోతాయి అలానే. సో ఇలా సింగిల్ చైన్, ఇది వైట్ సింగిల్ చైన్, ఇదేమో మీడియం అండ్ ఇదేమో కొంచెం పెద్దది. సో ఇవి మనకి ఈ సైజులో ఇలా వస్తుంది. అండ్ హిప్ బెల్ట్స్ అంటారు వీటిని. అండ్ ఇది వచ్చేసి మనకి మంచి గోల్డెన్ కలర్. సో ఈ గోల్డెన్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ అలా తీసుకున్నాం అనుకో, మనకి ఏమవుతుందంటే మంచి అన్ని శారీస్ మీదకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్యాన్సీ శారీస్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఫ్యాన్సీ శారీస్కి ఇలాంటివి వేస్తే. సో ఇది ఒకటి డ్రాప్ లాగా వస్తుంది. మనము వాడు ఇలా ఉక్కిచ్చి ఇట్లా ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకటి చూపిస్తాను నేను మీకు, గట్టిగా ఉంది. సో పళ్ళం సరిపోవట్లేదు. ఇలా పెట్టుకున్నాం అనుకో, ఇలా వస్తుంది మనకి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మోతీ కూడా ఇచ్చారు దీనికి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు డిఫరెంట్ మోడల్స్ లాగా చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు కొనుక్కుంటారు కదా, ఇలాంటి ఏమన్నా ట్రై చేస్తే మీకు బాగుంటాయి అని చెప్పేసి. ఇది సేమ్ అందులోనే మనకి సిల్వర్ కలర్, గోల్డ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా సిల్వర్ కలర్లో తీసుకోవచ్చు. గోల్డ్, సిల్వర్, ఇంకొకటి కొంచెం ఇది ఏమంటారు, బర్గండీ కలర్ అని కాదు కానీ ఆ గోల్డ్ అండ్ ఈ సిల్వర్ మిక్స్లోనే ఇంకొక కలర్ ఇది. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎలా అంటే శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇలా పేరప్ చేసేసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తప్పు చెప్తున్నానా కరెక్ట్ చెప్తున్నానా అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇది ఒక న్యూ మోడల్. ఇలా నెమలి వస్తుంది. స్ప్రింగ్ మోడల్ ఇదంతా స్ప్రింగ్. మనం ఎంత కావాలంటే అంత ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫ్యాన్సీ శారీస్కి అయితే పర్ఫెక్ట్. నేను చాలా అంటే చాలా వాడతాను, అందుకనేసి మీకు కూడా యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, ఇలా శారీకి ఇలా పెట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ కూడా వస్తుంది ఆ శారీస్కి.
ప్లెయిన్‌గా శారీస్ కానీ అలా ఏసుకున్నప్పుడు ఇలాంటి హిప్ బెల్ట్స్ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. సో, మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నారు. అండ్ ఒకసారి చూజ్ చేసుకోండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి వాడి చూడండి. మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బావుంటది. సో, ఇది కలెక్షన్. ఈ హిప్ బెల్ట్స్ కలెక్షన్. నేను నెక్స్ట్ వడ్డానం కలెక్షన్స్ చూపిస్తాను. నే ఇట్లా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇలా బ్యాంగిల్స్ చాలా కుందన్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి తర్వాత ఒకటి అన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను. సో, ఇప్పటికైతే ఈ హిప్ బెల్ట్స్ ఇది కూడా ఫ్యాన్సీ శారీస్కి మాత్రం పర్ఫెక్ట్. సో, ట్రై చేసి చూడండి ఎవరన్నా ఫ్యాన్సీ శారీస్ మీద. థ్యాంక్ యూ అండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలానే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాషనబుల్ మీ వేర్ కానీ ఫ్యాషనబుల్ డిజైన్స్ కానీ మీకు చూపిస్తాను. చాలా ఉన్నాయి. అండ్ మీకు తెలియజేయడమే నాకు ఇంపార్టెంట్. సో, మీరు మిస్ కాకుండా చూసి సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంతేనండి. మీరు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.